హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే మాకు పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు 2016 రూపాయలు కాస్త ఇటు వృద్ధులు, వితాంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, టేకేదారులు, సో మొత్తానికి దివ్యాంగులకు సైతం 4016 రూపాయలు 6016 రూపాయలు చేసి ఇస్తామని చెప్పారుగా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ కార్డు అనేది తప్పనిసరి అయితే చూపించాలన్నమాట. ఎలాంటి కార్డులు చూపించాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి సీతాకేత ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన పంపిణీ విషయంలో ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ మార్చి ఎండింగ్ అయితే రావడంతో నెల చివరి అవుతుంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. చాలా మందికి అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా పెండింగ్లు అయితే పెట్టారని చెప్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మాకు పెన్షన్లు ఇంక ఇవ్వలేదు, మా జిల్లాకు సంబంధించి అసలు గతంలో ఇచ్చేవారు కానీ ఇంకా లేట్ అవుతుంది, అసలు కారణాలు ఏంటిది, అసలు తమకు పెన్షన్లు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది అయితే కంగారు పడుతున్నారు అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఎవరిలాగైతే వెళ్ళిపోదామండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మార్చి 24 తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక ఆల్రెడీ మార్చి అనేది చివరికి అయితే రావడం జరిగింది. మనకు వచ్చే నెల 5 తారీఖు వరకు పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, అదేవిధంగా కొరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా మహబూబ్ నగర్, అదేవిధంగా మహబూబాద్ కావచ్చు, మంచిర్యాల, మెదక్, ఇక ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్ అయితే ఉన్నాయి. సంగారెడ్డి ఉంది, సిద్దిపేట ఉంది, వికారాబాద్ ఉంది, వనపర్తి, వరంగల్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ జిల్లాలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఇప్పటివరకు అయితే అందించడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే లేవు కదా ఆ పేర్లు, మొత్తానికి అయితే వాటికి సంబంధించి కూడా ఈ రోజు అప్డేట్ అవుతాయి అనమాట. చాలా మంది తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఏదైతే 50 నుంచి 60, 70, కొన్ని జిల్లాల్లో 90% కూడా కంప్లీట్ అయింది. కొన్ని జిల్లాల్లో ఇవ్వడం లేదంటున్నారు కూడా. సో మొత్తానికి రేపు కూడా కొన్ని జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. తెలంగాణ ప్రభుత్వం చేయుత పెన్షన్ పథకానికి సంబంధించి అమలు చేస్తున్నారు కదా. అయితే చాలా మంది అడుగుతున్నారు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు కూడా ఉన్నారు. ప్రతి నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఇందులో చాలా రకాల పెన్షన్లు అయితే పొందుతున్నారు. మొత్తం 11 రకాల పెన్షన్లు, డయాలసిస్, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఉన్నారు. పింఛను పంపిణీ చేస్తామని ప్రభుత్వం సర్కారు అయితే సిద్ధం కావడం జరిగింది కదా. అయితే ఈ పథకానికి సంబంధించి ఒకటి ఏదైతే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2 లక్షల కొత్త పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పడం అయితే జరిగింది కదా. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో మంత్రి సీతక్క అయితే ప్రకటించడం జరిగింది. సో దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, అర్హతలు ఏంటని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. దీనిపైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అర్హతలు అంటే వృద్ధాప్య పింఛన్కు వయసు అనే 57 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఉండాలి. ఇతర పింఛన్ల పథకాలు అనేది ఒకటి కూడా పొంది ఉండదు. అట్లయితేనే మన పెన్షన్లు అయితే వస్తాయి అనమాట. ఇక దివ్యాంగులు అయితే 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే వారికి పెన్షన్లు ఇస్తారు. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే పెన్షన్లకు సంబంధించి సదరణ సర్టిఫికేట్లు కావాలా, యుఐడి కార్డు కావాలని అంటున్నారు. సో ఇక మొత్తానికి అవి కూడా ఉంటే పర్లేదు అనమాట. ఇక వితాంతు పెన్షన్ల కోసం భర్త ఏదైతే డెత్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి, 18 ఏళ్ళ నుండి ఉండాలి. విడి కార్మికుల పింఛన్ పొందాలంటే 18 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులో పింఛన్ పొందాలంటే ఎలాంటి వయసు అనేది అవసరం లేదు కాబట్టి, డయాలసిస్ పేషెంట్లో కూడా వయసు అనేది అవసరం లేదు కాబట్టి కావాల్సిన డాక్యుమెంట్ లేదంటే మన యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా ఓటర్ ఐడి అయితే చూస్తారు, మొబైల్ నెంబరు, అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఓటర్ ఐడి అయితే ఉంటుంది. దరఖాస్తులు ఎలా చేసుకోవాలి ఏంటంటే ప్రజాపాలన, అదేవిధంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్తులో ఈ మున్సిపల్ ఆఫీసర్ల నుంచి దరఖాస్తులను తీసుకోవాలన్నమాట. వాటిని పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు గ్రామ పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయంలో సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పింఛన్ ఎంత తీసుకోవాలి? ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు అందిస్తారు. మీ గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు వీటికి సంబంధించి మీరు స్థానికంగా అందుబాటులో లేకపోతే 3 నెలల పెన్షన్లు కూడా ఒకసారి తీసుకోవచ్చు అనమాట. సో తెలంగాణలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తారీఖు నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరిగింది అనమాట. అర్హత ఉన్న వారందరినీ అనర్హులను తొలగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, కలెక్టర్లు, ఎంపీడీఓలు కార్యాలయాలు కావచ్చు, గ్రామ స్థాయిలో కూడా ఈ ఎంక్వైరీ అయితే నడుస్తుంది అనమాట. ఒకసారి మీ ఫోన్ అంటే ముఖ్యంగా మీ దగ్గర కూడా రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అనమాట. సో ఇది